ఎంత గొప్ప అధికారంలో ఉన్నా, దేశాన్ని ఏలేటోళ్ళైనా, రాజ్యాన్ని శాసించేటోళ్ళైనా అమ్మని. అమ్మ ప్రేమ ముంగట ఏది పనికిరాదు. అసలు అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా ఎట్లా చెప్పినా వేస్టే. తన పిల్లలు ఆపదొచ్చిందంటే అమ్మ ఫస్ట్ చేసే పని ఏదన్నా ఉందంటే అది 2 చేతులు జోడించి దేవునికి మొక్కులు పెట్టుడు. అట్లనే గీ అమ్మ కూడా తన కొడుకు కష్టం వస్తే మొక్కింది. ఆపదల నుండి బయటపడంగానే మొక్కు తీర్చుకుంటుంది. దీంట్లో గొప్ప ఏముంది అనే కదా. ఆ తల్లి మన దేశంలో పుట్టినుంటే వార్త కాకపోతుండే. అబ్బా ఫ్లోలో మొత్తం చెప్పేస్తున్నా, ఇన్నజ్ మాజాలు గాని వార్త చూడు. మేడం ఎరికే కదా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటామే ఏడికి బయలుదేరిందనే కదా మన తిరుపతి ఎంకన్న మొక్కు తీర్చుకోనికి వచ్చింది. మొన్నట్లా ఇలా కొడుకు మార్క్ శంకర్కు సింగపూర్లో ఆయన చదువుకునే స్కూల్లో మంటలొచ్చి ఊపిరితిత్తులకు పొగపోయి పానగండం వచ్చింది కదా. అప్పుడు నా కొడుకు గండంల నుంచి బయటపడితే ఆ 7 కొండల వాడికి తలనీలాలు ఇస్తా అని మొక్కిందట. మొక్కినట్టే మన ఎంకన్న స్వామి ఆ బుడ్డోన్ని గండంల నుంచి బయటపడేసిండు. మరి మొక్కు తీర్చుకోవాలి కదా. అందుకే గోవిందా గోవిందా అనుకుంటా నెత్తెంటికలు దేవునికి ఇచ్చింది. అయితే ఈ ముచ్చట మీద కొందరు పడిరానోళ్ళు దాంట్లో గొప్పేముంది, దినామా ఎంకన్న స్వామికి లక్షల మంది తలనీలాలు ఇస్తారు, వాళ్ళతోటే ఈమె కూడా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుర్రు. మరి దానికి జన సైనికులు ఊకుంటారా? అరే మన దేశంలో పుట్టినోళ్ళే కొంతమంది ఆ 7 కొండల వాడిని నమ్మరు. అసోంటిది ఆమె ఎన్నో బయటి దేశంలో పుట్టింది, అక్కడనే పెరిగింది, ఇక్కడి పద్ధతులు తెలియదు. అసోంటిది ఆ దేవుణ్ణి మొక్కినందుకే నా కొడుకు బతికిండు అని నమ్మి మొక్కు తీర్చుకుంది. ఇదిరా అసలైన భక్తి అంటే. జరసేపు మీ రాజకీయాలు పక్కకు పెట్టి ఆమెలున్న అమ్మ ప్రేమను చూడుర్రి, కొడుకు కోసం ఏమైనా చెయ్యాలి అనే ఆ అమ్మ ఆలోచన చూడుర్రి అని కౌంటర్లు ఇస్తుర్రు. ఏదైతే ఇంతి పవన్ కళ్యాణ్ కొడుకు అయితే గండంల నుండి బయటపడ్డాడు, అదే చాలు. అంతా ఎంకన్న తండ్రి దయనే అని నమ్మాలి అని అంటుర్రు ఇది చూసిన నెట్టి జనాలు. కాంగ్రెస్ లీడర్లను ఇంకే పార్టీలు విమర్శించాల్సిన పని లేదు. వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని తిట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళ దాంట్లోనే ఒక్కరు పైకి పోతుంటే ఇంకొకరు కిందికి గుంజేటోళ్ళు ఉంటారు. కాబట్టి బయటి పార్టీలకు పెద్దగా పని ఉండదు కాంగ్రెస్ పార్టీల విషయంలో. అయితే మాయే కానీ ఇప్పుడు ఏమైందంటారా, నేను కాదు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. ఈ నూనె నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు. ఏం కాదు చెప్పుండ్రి, మీరు చెప్పినాక బాగుండదా? కొసనాలిక దాకా వచ్చిన మాటను ఎంతకన్నా ఆపుకుంటావు? కడుపులున్నది కాక్కుండ్రి. ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. అయ్యయ్యో కళ్ళకు నీళ్ళు వస్తలేవు కానీ ఆ మాటలల్లనే తెలుస్తున్నది నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో. ఇన్ని రోజులు కడుపులు ఇంత బాధ పెట్టుకున్నావంటే మాకు కూడా బాధ అవుతున్నది. మరి ధర్మరాజు తీరు ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రం తీరుగా ఎందుకు మారిండు? ఎందుకు కుట్రలు చేస్తాండు? ఇంతకు ఆ కుట్రలేంటి రాజగోపాల్ రెడ్డి? నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. చాచా ఇది న్యాయం కాదు. జానారెడ్డికి అసలే ధర్మం కాదు. గంత మంచి మనిషి కాళ్ళల్లో కట్టబెట్టినట్టు చేస్తాడా? రాజగోపాల్ రెడ్డి పార్టీ కోసం పనిచేసినోడు, పార్టీ కష్టాలున్నప్పుడు ఇడిచిపెట్టి ఏరే పార్టీకి అస్సలు పోనోడు. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అన్ననోడు. ఇప్పుడు కూడా మంత్రి పదవి కోసం తనలాడేది సొంత లాభం కోసం కాదు, ప్రజలకు సేవ చేసేతానికే. అసొంటి మనిషికి మంత్రి పదవి రాకుండా చేసుడు జానారెడ్డిది అస్సలు మంచి పద్ధతి కాదు. మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టి నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతడనే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? వావ్, మీరు లేకపోతే భువనగిరిలో ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచేదే కాదు. అంత మంచి పేరున్న లీడర్ మీరు. ఉప ఎన్నికలలో మీరు ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ సీటు గెలిచే అంత మంచి పేరున్న లీడర్ మీరు. ఇప్పుడు ఏమంటారు? మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు, అంతేనా? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. నిజంగా పార్టీ బతకాలంటే అంతగానం ఎదురు చూడకుంటే జానారెడ్డి అడ్డం పడుతున్నాడని ఎందుకన్నారు? మంత్రి పదవికి అడ్డం పడుతున్నారు అంటున్నావు, మళ్ళీ ఎదురు చూస్తలేని అంటున్నావు. ఇట్లయితే ఎట్లా రాజగోపాల్ రెడ్డి? సరే నీ తనలాట మాకు అర్థమైంది కానీ ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఆ ఆలోచన అధిష్టానం చేసే
మీకు మంత్రి పదవి ఇస్తలేదు అంటున్నారు కొందరు కాంగ్రెస్ పార్టీలు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు రాజగోపాల్ రెడ్డి? మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నందుకు వామోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఏందో మరి. గా ఇంత భయపడరా? బీజేపీ పార్టీలో షేరికై మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో షేర్ నోన్వి అయితివి. రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టినోన్వి అయితివి. అసొంటిది అధికారంలో ఉన్న పార్టీని ఏం చేస్తాడో అనే భయం ఉండదా? మళ్ళా అన్నకు మంత్రి పదవి ఉన్నా కూడా నీకు కూడా ఓ మంత్రి పదవి కావాలని కోరుతుంటివి. అసొంటి నీకు భయపడకుంటే ఏం చేస్తారు పాపం కాంగ్రెస్ వాళ్ళు? మరి అట్లనే భయపెట్టి మంత్రి పదవి తెచ్చుకుంటావో లేకుంటే ఇంకేమైనా చేస్తావో నీ ఇష్టమని అంటుర్రట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు.